నానా అమ్మేది శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది. ఎవరిది? నాది, చిన్న కోడలిది. వెళ్ళి మీ రెండో వదిన గదిలో ఉంటుంది చూడు. ఏమిటో నీదంతా అయోమయం. కమలా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? అప్పు మాత్రం అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు. నీకా భయం అక్కర్లేదులే అమ్మా. అయితే చెప్పు త్వరగా. నేను కథ చెప్తాను, రాసి పెడతావా? కథ? అవునమ్మా, చిన్న కథే, ఎక్కువసేపు పట్టదు. ఏ పత్రికైనా పంపిస్తే 100-50 ఇస్తారు. సరే, నోట్బుక్ ఎక్కడుంది? అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు. చెప్పు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది. ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. వర్షం కురవటం మొదలుపెట్టింది. అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే... ఏమిటి? డిస్టర్బ్ చేయకు, కథ చెప్తున్నాను. ఎవరికి మావయ్య కథ చెప్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే? లేరా? కమల లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వాళ్ళ చిన్నదిన గదిలోకి వెళ్తుంటే చూశాను. నాకు కళ్ళు కనపడవు కదా, అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు. నేనందరికీ భారం అయిపోయాను. దుర్గా, నా కళ్ళు పోయేవి కాదమ్మా. రాయవెల్లూరులో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్. నేను అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది. రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఏమండి విన్నారా? ఏమిటో త్వరగా చెప్పు, నాకు ట్రైన్కి టైం అయింది. రామనాథం గారు కబురు పంపించారు. వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట. వారం రోజుల్లో పెళ్ళే? అవునండి. ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా? అవును. సరే, నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. నేను ఆపరేషన్కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. నా కళ్ళకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కట్న కానుకలు లాంఛనాలు జరిపించాను. అంతే, నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కన్న కూతురే గుడ్డివాడిని ఇలా ఆటలు పట్టిస్తుంది. ఊరుకోండి మావయ్య, కథ నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి ఏదైనా పత్రిక పంపుతాను. నిజమా? రాస్తావా? రాస్తాను మావయ్య, చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.